5K బడ్జెట్లో శబరిమల వెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కేవలం 5,000 ఉంటే మన దగ్గర మనం సన్నిధానం పోయి రావచ్చు, శబరిమల అయ్యప్ప స్వామిని చూసుకొని రావచ్చు. అట్లాగే విష్ణుమూర్తి అనంత పద్మనామ స్వామిని కూడా చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా చూడొచ్చు మనం. దీనికి కావాల్సింది కేవలం 5,000 రూపీస్ మాత్రమే. అండ్ మీ ఎఫర్ట్స్, మీ ఓపిక ఉండాలంతే. అయితే 5,000 శబరిమల ఎట్లా పోవాలి, ఎట్లా తిరగాలి, ఎంత ఖర్చు అవుతుంది, దేనికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్తాను. క్లియర్గా వినండి. 650 రూపీస్ పెట్టి హైదరాబాద్ టు చెంగనూరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసేసుకోండి. స్లీపర్ క్లాస్. ఎవ్రీడే హైదరాబాద్ టు కేరళ అంటే త్రివేంద్రం వరకు పోతుంది. ఎవ్రీడే ఒక ట్రైన్ పోతుంటుంది. ఆ ట్రైన్ టైమింగ్స్ కూడా ఇప్పుడు మారినాయి. శబరి ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్ పేరు. ఇంతకు ముందుకి 12:25కి ఉంటుండే ట్రైన్, కానీ ఇప్పుడు 2:25కి ట్రైన్ టైమింగ్స్ చేంజ్ అయినాయి. 2:25కి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మనం చెంగనూరులో దిగాలి, త్రివేంద్రంలో కాదు. మీరు కొట్టాయంలో దిగినా కూడా వెళ్ళొచ్చు, బట్ చెంగనూరు ఈజ్ ద బెస్ట్. చెంగనూరు మనకు బెటర్, ఎందుకంటే కొంచెం తక్కువ డిస్టెన్స్ వస్తుంది. మీరు ఎర్మెలి పోవాలనుకుంటే కొట్టాయంలో దిగండి, లేదా డైరెక్ట్ పంబకి వెళ్ళిపోవాలనుకుంటే చెంగనూరులో దిగండి. చెంగనూరు బెటర్, నా ప్రిఫర్. నేను మాత్రం చెంగనూరే బెటర్ అని చెప్తా. నేను చెంగనూరులోనే దిగుతుంటా. అయితే 2:25కి మీరు ట్రైన్ ఎక్కిరంటే ఈరోజు నెక్స్ట్ డే 4 o'clockకి దిగుతారు. అరౌండ్ 3:30-4 అవుతుంది. చెంగనూరులో దిగి ఇట్లా లెఫ్ట్కి ఇట్లా చూడంగానే మీకు బస్ స్టాండ్ కనిపిస్తుంది. ఆ బస్ స్టాండ్లోకి వెళ్ళి ఏ క్యాబ్ ఎక్కకండి, ఏ ఆటో ఎక్కకండి, ఏది ఎక్కకండి. వాళ్ళు బస్ ప్రైస్కే తీసుకెళ్తాం, బస్ కంటే తొందరగా తీసుకుపోతాం, జస్ట్ ఒక 1,200 ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పి చాలా చెప్తా ఉంటారు. బట్ ప్రిఫర్ బస్లో వెళ్ళడం చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళ భాష మనకు రాదు, మన భాష వాళ్ళకి క్లియర్గా అర్థమవ్వదు. సో వాళ్ళు మనంలోని పట్టుకొని ఏం చేస్తారంటే 1,200 ఇవ్వండి, మీ 6 మెంబర్స్ని తీసుకుపోతా అని చెప్తారు. కానీ అక్కడికి పోయిన తర్వాత ఏం చేస్తారంటే పర్ హెడ్ 1,200 వసూలు చేస్తారు వాళ్ళు. సో బస్లో వెళ్ళడం చాలా బెటర్. అండ్ మీకు వ్యూ పిచ్చెక్కిపోతుంది అంతే మీరు పోతుంటే. సో బస్సే ప్రిఫర్ చేయండి. బస్ మీరు పంబలో బస్ చెంగనూరులో ఎక్కి బస్ టికెట్ ప్రైస్ 80 to 120 అంతే ఉంటుంది. నాకు అప్పుడప్పుడు 80 to 120 రూపీస్ ఎంతే ఉంటుంది, చేంజ్ అవుతుంటుంది. కాబట్టి ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు. నేను 1 month బ్యాక్ అయితే 80 or 120 అంతే ఉండే. నాకు కూడా అంత పర్ఫెక్ట్గా క్లియర్గా గుర్తులేదు, ఎందుకంటే మేము 6 మెంబర్స్కి ఎంత టికెట్ తీసుకున్నామో అంత గుర్తులేదు. సో మ్యాక్సిమం 200 బిలోనే ఉంటుంది టికెట్ ప్రైస్. టికెట్ తీసేసుకొని బస్లో ఎక్కిన తర్వాత మధ్యలో మీకు బస్ ఆపుతారు. 3 hours జర్నీ ఉంటుంది. మీరేమైనా తినడానికి కూడా బస్ ఆపుతారు మధ్యలో. మాకైతే లాహా వ్యూ పాయింట్ అనే దగ్గర ఆపారు. పిచ్చెక్కిపోయింది వ్యూ. అయితే ఎట్లా ఉండే అంటే సూపర్ వ్యూ. ఆ కొండలలో మ్యాక్సిమం నేను ఎప్పుడు పోయినా కూడా చెంగనూరు టు పంబ మ్యాక్సిమం ముందు సీట్లోనే ప్రిఫర్ చేస్తాం. మ్యాక్సిమం ఇంజన్ దగ్గరనే కూర్చోవడానికి ట్రై చేస్తా. క్యాబిన్ ఇంజన్ దగ్గర ముందు సీట్లోనే, కండక్టర్ సీట్ పక్కన అట్లాగేంచే కూర్చోవడానికి ట్రై చేస్తా, వ్యూ ఎంజాయ్ చేయడానికి. చాలా పీస్ఫుల్ వ్యూ ఉంటుంది అక్కడ మీకు. సో చెంగనూరు టు పంబ వెళ్ళిన తర్వాత పంబకి వెళ్ళేసరికి మీకు అరౌండ్ ఇప్పుడు టైం చేంజ్ అయింది. మాకైతే 6-7 వరకు మేము పంబ రీచ్ అవుతుంటే, ఇప్పుడు ఒక 2 hours ఎక్స్ట్రా వేసుకున్నా కూడా మీరు 8 ఆ టైంకి రీచ్ అయిపోతారు. పంబలో స్నానం చేసుకోండి. సబ్బు, షాంపూ ఇట్లాంటివి పెట్టడాలు అవాయిడ్ చేయండి. పంబలో స్నానం చేసుకొని క్లాక్ రూమ్ ఉంటుంది. మ్యాక్సిమం మీరు ట్రెక్కింగ్ చేసేటప్పుడు మీ బ్యాగ్ వెయిట్ చాలా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. మీరు ఏదైతే చెత్త అంతా తీసుకుపోయారో అదంతా క్లాక్ రూమ్లో పెట్టేసుకోండి. 50 రూపాయలు 100 రూపాయలు ఒక బ్యాగ్కి తీసుకుంటారు, మీకు ఒక టికెట్ ఇస్తారు. అక్కడ పెట్టేసుకొని పంబలో స్నానం చేసుకొని ప్రశాంతంగా ట్రెక్కింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ట్రెక్కింగ్ చేస్తుంటే మీకు ఫస్ట్ కన్నెమూల మహాగణపతి వస్తుంది. అక్కడ దర్శనం చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిరంటే పైనకి పోయేటప్పుడు మీకు పందలరాజు కూడా కనిపిస్తాడు. మీరు పంబల స్నానం చేసుకొని ఇట్లా జస్ట్ స్టార్ట్ అవ్వగానే రైట్ సైడ్లో మీరు స్టెప్స్ ఎక్కే దగ్గర రైట్ సైడ్లో కనిపిస్తారు. ఎవరు? పందలరాజు అయ్యప్ప స్వామి ఇట్లా కింద ఉంటాడు. పందలరాజు ఇట్లా నిలబడి ఉంటాడు, పక్కన ఒక ఋషి ఉంటాడు. మీకు చాలా క్లియర్గా మస్తు ఉంటుంది అది కూడా. అక్కడ నుంచి ఎక్కి పైనకి ట్రెక్కింగ్ చేసిన తర్వాత 2 వేవ్స్ ఉంటాయి, 2 రూట్స్ ఉంటాయి. స్టెప్స్ నుంచి వెళ్ళండి, వచ్చేటప్పుడు ట్రాక్టర్ రూట్లో రండి. స్టెప్స్ ఎక్కుకుంటూ పోయేసరికి మీకు అరౌండ్ నాకు తెలిసి గుడి క్లోజ్ అయిపోతుంది ఆ నైట్ మీకు. ఎందుకంటే ట్రైన్ టైమింగ్స్ మార్చడం నాకైతే అస్సలు ఇష్టం లేదు. 2:25
12:25కి ట్రైన్ అయితే నాకు ఆ రోజు నైట్ దర్శనం అయ్యేది, మార్నింగ్ మళ్ళీ దర్శనం చేసుకునేది. కానీ ఇప్పుడు లేట్ అయింది కాబట్టి, ఇప్పుడు టైమింగ్స్ చేంజ్ చేశారు కాబట్టి మనకు లేట్ అవుతుంది. పంబ నుంచి అక్కడికి వెళ్ళేసరికి టైం అయిపోతుంది, 9 అవుతుంది. మీ ట్రెక్కింగ్ ఒక 2 hours యావరేజ్ చేసుకున్నా కూడా 10 పైన అయిపోతుంది. హరివరాసనం స్టార్ట్ అయిపోతుంది. మీకు దర్శనం నైట్ కాకపోవచ్చు మోస్ట్లీ. అదేంటి బ్రో గుడి నైట్ 12 గంటల వరకు ఓపెన్ ఉంటుంది అంటే కాదు బ్రో. అది ఎట్లుంటుంది అంటే సీజన్ టైమ్స్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 12 వరకు నైట్ ఓపెన్ ఉంటుంది. కానీ అన్సీజన్ టైంలో 10:30, 9:55 మ్యాక్సిమం 11 వరకు గుడి క్లోజ్ చేసేస్తారు. వన్స్ హరివరాసనం స్టార్ట్ అయిందా, పాట అయిపోయే వరకు దర్శనం చేసుకోండి. పాట అయిపోయిందా గుడి క్లోజ్. సో మ్యాక్సిమం దర్శనం అవ్వచ్చు కాకపోవచ్చు. సో మీరు ట్రెక్ చేసి పైనకి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకోండి. కానీ హరివరాసనం మ్యాక్సిమం సన్నిధానంలో ఉండి వినేటట్టు చూసుకోండి. ఎట్లుంటుంది తెలుసా, గూస్ బంప్స్ వస్తాయంటే. నేను లాస్ట్ ఒక 2 times, ఇది 3rd time సివిల్లో వెళ్ళడం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాలేదు బ్రో నాకు. నా అదృష్టం ఏంటంటే సన్నిధానంలో హరివరాసనం స్టార్ట్ అవ్వగానే గజస్తంభం దగ్గర ఉన్న అలో చేసిరు అట్లా కొంతమందిని. నేను అక్కడ ఉన్న ఎంత పీస్ఫుల్ అంటే అబ్బబ్బబ్బా మస్తు అనిపించింది నాకు ఆ ఎక్స్పీరియన్స్. మ్యాక్సిమం సన్నిధానంలో ఉండి హరివరాసనం వినేటట్టు చూసుకోండి. దర్శనం చేసుకున్న నైట్ మీకు ఓపెన్ ఉంటుంది, దర్శనం అయిపోతుంది. దర్శనం చేసుకున్నాక అన్నదానం ఉంటుంది మీకు. శబరిమల సన్నిధానంలోనే ఫ్రీగా అన్నదానం కూడా ఉంటుంది నైట్ మీకు. అక్కడ తినేసేయండి. వచ్చి వీరి అని చెప్పి మనీ పే చేసి అయినా కూడా మీకు ఒక టేబుల్ లాగా ఉంటుంది చెక్కలాగా, అక్కడైనా పడుకోండి. లేదంటే 50 రూపాయలు ఇస్తే ఒక చాప్ ఇస్తాడు. చాప్ వేసుకొని ప్రశాంతంగా నైట్ పడుకొని పొద్దున ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసి వ్యూ చూడండి. ఏముంటుంది తెలుసా, నైట్ మనకంతా కనిపించదు, కానీ నైట్ చీకటి కాబట్టి మనకి ఏం కనిపించదు. కానీ మార్నింగ్ వ్యూ ఉంటుంది. ఇట్లా ఫాగ్ అంతా ఇట్లా కనిపిస్తుంటుంది, కొండలపై నుంచి ఫాగ్ ఇట్లా లేస్తుంటే మార్నింగ్ వ్యూ పిచ్చెక్కిపోతుంది బ్రో. దర్శనం చేసుకొని స్నానం చేసి అయ్యప్ప స్వామిని మళ్ళీ దర్శనం చేసుకొని ప్రసాదాల కౌంటర్లోకి వెళ్ళి ప్రసాదం తీసుకొని, ఒక్క ప్రసాదం డబ్బా 100 రూపాయలు ఉంటుంది. మీరు ఒక 10 తీసుకుంటే కాటన్తో ఇస్తాడు, ఇంకొక 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాడు. మ్యాక్సిమం మీకు కావాల్సినంత ప్రసాదమే తెచ్చుకోండి బ్రో. అంటే ప్రసాదం తెచ్చుకోవడం, కొనుక్కోవడం, ప్రసాదం తీసుకోవడం ఒక్క ఎత్తు అయితే, మీరు ఆ ప్రసాదాన్ని కిందికి తీసుకొచ్చే టైంలో ఉంటుంది బ్రో మజా. అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎక్కడం ఈజీ అనుకుంటారు చాలామంది, కానీ దిగేటప్పుడే చాలా కష్టంగా ఉంటుంది. కాళ్ళు పట్టి నడిచేసరికి కాళ్ళని ఇట్లా గట్టిగా అయిపోయి చాలా నొప్పులేస్తుంటుంది. ఒక్కసారి స్కిట్ అయినాం అనుకో దిగేటప్పుడు రోలింగ్ ఆ షుడ్ బి లైక్ రోలింగ్ అన్నమాట. అన్నట్టుగా రోల్ అవుతూ వెళ్ళిపోవాల్సిందే. చాలా జాగ్రత్తగా దిగండి. కిందికి దిగిన తర్వాత మళ్ళీ పంబలో స్నానం చేసేసుకోండి. చాలామంది అంటారు స్వామిని దేవుని దర్శనం చేసుకున్నాక మళ్ళీ స్నానం చేస్తావేంట్రా అంటారు. ఏం కాదు బ్రో, స్నానంకి దేవుడికి సంబంధం ఏంది బ్రో. స్నానం చేసుకోండి. పంబలో స్నానం చేస్తే ఏముంటుంది, పంబలో స్నానం చేసుకుంటే చాలా బాగుంటుంది బ్రో. చల్లగా ఉంటాయి వాటర్, ఆ కొండలలో నుంచి వస్తుంటుంది, చాలా మంచి వాటర్. దయచేసి చెప్తున్నా, పంబలో స్నానం చేసేటప్పుడు సబ్బు, షాంపూ ఇట్లాంటివి పెట్టడాలు చేయకండి బ్రో. మీరు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలంటే అన్సీజన్ టైంలో వెళ్ళడం వల్లనే చాలా మంచిగా దర్శనం చేసుకోగలుగుతారు. సీజన్ టైంలో కొంచెం అంత నీట్గా ఉండదు, చాలా క్రౌడ్ వస్తారు కాబట్టి కొంచెం అట్లా ఉంటుంది. బట్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ బ్రో అయ్యప్ప స్వామి సన్నిధానం శబరిమల. సో పంబలోకి వచ్చిన తర్వాత పంబలో మళ్ళీ మీరు డైరెక్ట్ చెంగనూరు పోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ త్రివేంద్రంకి బస్సు ఉంటుంది. త్రివేంద్రం బస్ ఎక్కిరంటే 5 to 6 hours జర్నీ ఉంటుంది. టికెట్ కాస్ట్ కూడా 220, 250 లోపే ఉంటుంది మ్యాక్సిమం. అది ఒక 5 to 6 hours జర్నీ చేసి వెళ్ళిన తర్వాత త్రివేంద్రం వెళ్తారు. త్రివేంద్రంలో ఒక రూమ్ తీసేసుకోండి. ఈవినింగ్ అయిపోతుంది మీకు. ఆల్మోస్ట్ మార్నింగ్ అంటే 4 అవుతుంది నాకు తెలిసి. 4కి మీరు త్రివేంద్రం రీచ్ అయిపోతారు. 4కి త్రివేంద్రం రీచ్ అయిన తర్వాత ఒక రూమ్ తీసేసుకోండి. ఆ రూమ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 మెంబర్స్ ఉన్నారనుకో 1200 అట్లా కాస్ట్ అవుతుంది. కానీ మీరు త్రివేంద్రం బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఏ ఆటో వాడిని పట్టుకోకండి. ఏ ఆటో వాడిని పట్టుకున్నా కూడా వాడు కమిషన్ తీసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా రూమ్ ప్రైస్ మీకు ఎక్కువే పడుతుంది. సో రూమ్ ఎట్లాగో మ్యాక్సిమం చాలా రూమ్స్ ఉంటాయి మీకు. దేవుడి గుడి 500 meters దూరంలోనే చాలా రూమ్స్ ఉంటాయి.
ఒక 500 రూపీస్ ఇచ్చి 500 మీటర్స్లోనే రూమ్స్ ఉంటాయి. ఒక రూమ్ తీసేసుకొని 3 మెంబర్స్కి 1200 అట్లా అరౌండ్ పడుతుంది. రూమ్ తీసేసుకొని స్నానం చేసుకొని వీలైతే నైట్ దర్శనం చేసుకోండి, లేదంటే రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోండి. దర్శనానికి వెళ్ళిపోండి. దర్శనానికి పోయేటప్పుడు మాత్రం షర్ట్ వేసుకుంటా, టీ షర్ట్ వేసుకుంటా, వాచ్ పెట్టుకుంటా, ఫోన్ తీసుకోవద్దంటే నడవదు. మీరు అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఒక పంచ మాత్రమే మీ ఒంటి పైన ఉండాలి. ఏ షర్ట్ ఉండొద్దు, బనియన్ ఉండొద్దు. జస్ట్ పంచ పైన మాత్రమే మీరు పోవాలి. అట్ ద సేమ్ టైం వాచ్ ఇట్లాంటివి ఏమున్నా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నా ఏమున్నా మిమ్మల్ని అలౌ చేయరు. అక్కడ క్లాక్ రూమ్లో అయినా పెట్టుకోండి, లేదంటే మీరు తీసుకున్న రూమ్లో అయినా పెట్టుకోండి. ఖచ్చితంగా ఒక పంచతోని మాత్రమే అలౌ చేస్తారు. పోలీసులు కూడా కేవలం లుంగి పైనే ఉంటారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కూడా మీకు అరవణ ప్రసాదాలు దొరుకుతాయి. పంబలో కింద కూడా దొరుకుతాయి, బట్ అంత మంచిగా ఉండవు బ్రో. మ్యాక్సిమం అయ్యప్ప స్వామి సన్నిధానంలో దొరికేది మాత్రమే ఒరిజినల్, అది కూడా కౌంటర్లో దొరికేది మాత్రమే ఒరిజినల్. బయట మీరు ఎక్కడా తీసుకోకండి ఏ ప్రసాదం లాంటిది. అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చిన తర్వాత బయట ఫుడ్ ఏమైనా తినాల్సి వస్తుంది, టిఫిన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా తినేది మీ ఖర్చు 100-200 అవుతుంది, అంతకుమించి ఏం కాదు బ్రో. చాలా తక్కువ ఖర్చు వస్తుంది, మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది. అక్కడ తిని మళ్ళీ చక్కగా మీరు తిరుపతి రావాలనుకుంటున్నారా అంటే ఇవన్నీ వచ్చే దారిలోనే బ్రో. మీరు డైరెక్ట్ తిరుపతి అయినా వెళ్ళొచ్చు, లేదంటే కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్లో కూడా కోయంబత్తూర్ ఆదియోగి స్టాచ్యూని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. అది పోవాలంటే మీకు మ్యాక్సిమం ట్రైన్ టికెట్స్ ఎప్పుడు డైరెక్ట్ దొరకవు, అప్పటికప్పుడు దొరకవు. ఉంటే రేపటి టికెట్స్ తాత్కాలంలోనైనా దొరకడం, లేదంటే అవైలబుల్ ఉంటే టక్మని బుక్ చేసుకోవచ్చు మ్యాక్సిమం. లేదంటే జనరల్లో వెళ్ళాల్సి వస్తుంది. జనరల్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ట్రై చేయండి. అది కూడా ఎట్లుంటుందని జనాలందరూ మాకు కొత్త పరిచయాలు జరుగుతాయి. జనరల్ అయినా ఎక్కండి, లేదంటే టికెట్ అయినా బుక్ చేసుకోండి. కోయంబత్తూర్ బుక్ చేసేసుకోండి. కోయంబత్తూర్ వచ్చి 14D 17D నాకు నెంబర్ కరెక్ట్గా గుర్తులేదు, ఎవరైనా చెప్తారు. 14D అనుకుంటా. ఆ 14D బస్ ఎక్కి వెళ్ళిపోండి. ఒక 28 కిలోమీటర్స్ 22 కిలోమీటర్స్ ఉంటుంది. ఎక్కడి నుంచి? కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి ఈషా ఫౌండేషన్కి ఎక్కిన తర్వాత ఈషా ఫౌండేషన్కి వెళ్ళి సూర్యకుండలో స్నానం చేయండి బ్రో. అక్కడ కూడా సేమ్. మీరు అక్కడ స్నానం చేయాలంటే మీ ఒంటి పైన అన్ని ఇప్పేసి 100 రూపాయలు కట్టి ఒక టవల్ ఇస్తారు, రెడ్ కలర్ టవల్. ఆ టవల్తో మాత్రమే స్నానం చేయాలి. సూర్యకుండలో స్నానం చేసుకొని ధ్యానలింగ దగ్గర మెడిటేషన్ చేసుకొని అక్కడ నుంచి ఈషా ఫౌండేషన్ ఆదియోగి స్టాచ్యూ దగ్గరకు వచ్చి మ్యాక్సిమం నైట్ 7 అట్లా అయిందనుకో, 7కి లెజర్ షో ఉంటుంది, లెజర్ లైటింగ్ ఉంటుంది బ్రో. ఏముంటుంది తెలుసా? ఈషా ఫౌండేషన్లో చూడాల్సిన లెజర్ లైటింగ్ అది. అంటే ఎట్లుంటుంది అంటే సూపర్ ఉంటుంది. ఆ లేజర్ లైటింగ్ మస్తు ఉంటుంది. ఆ లేజర్ లైటింగ్ చూసుకొని మ్యాక్సిమం నైట్ రిటర్న్ అవ్వండి, లేదంటే పడుకోండి. అక్కడ నేనైనా పడుకొని మార్నింగ్ మళ్ళీ కోయంబత్తూర్ వచ్చి కోయంబత్తూర్ నుంచి అరుణాచలం కూడా వెళ్దాం అనుకుంటున్నారా? అయితే అది కూడా 100 వేలేనే, కాకపోతే 100 కిలోమీటర్లు ఎక్స్ట్రా వెళ్ళాల్సి ఉంటుంది. అది ఎట్లా అంటే కోయంబత్తూర్ నుంచి కాట్పాడి జంక్షన్ అయినా దిగొచ్చు, జోలార్పేట జంక్షన్లో దిగొచ్చు. జోలార్పేటలో దిగడం ద్వారా బెటర్. కాట్పాడి జంక్షన్కి వెళ్ళేసరికి నువ్వు జోలార్పేట నుంచి కాట్పాడి వెళ్ళేసరికి జోలార్పేట నుంచి నువ్వు ఆల్మోస్ట్ సగం దగ్గరలోకి వెళ్ళిపోతావు అరుణాచలానికి. జోలార్పేట రైల్వే స్టేషన్లో దిగి తిరుపతికి ఒక ఆటో లేదా బస్ ఎక్కేసి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్, జస్ట్ ఒక 5 to 10-11 జోలార్పేట నుంచి తిరుపతి ఒక 11 కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్ అంతే. ఆడికి వెళ్ళి ఆ జోలార్పేట నుంచి తిరుపతికి వెళ్ళిన తర్వాత తిరుపతి టు అరుణాచలం మీకు డైరెక్ట్ బస్సు ఉంటుంది. అది కూడా 100-150 రూపాయలే ఉంటుంది ఒక టికెట్. అక్కడ తీసుకున్న తర్వాత అక్కడ టికెట్ తీసేసుకొని ఆ బస్ ఎక్కి తిరుపతి టు అరుణాచలం బస్ ఎక్కి ఒక 3 hours 2 hours పైన జర్నీ పడుతుంది. వెళ్ళి అక్కడ ఒక క్లాక్ రూమ్ తీసుకొని లగేజ్ అంతా పెట్టుకొని మీరు ఓపిక ఉంటే గిరి ప్రదక్షిణ కూడా చేయండి అక్కడ. అంటే శబరి వెళ్ళిన తర్వాత అంత ఓపిక ఉండదు నాకు తెలిసి. సో మీ ఓపిక బట్టి, మీ ఎనర్జీ బట్టి, మీ ఏమంటారు దాన్ని, మీ ఓపిక బట్టి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేసుకొని దర్శనం చేసుకొని బ్యాక్ టు మీ లగేజ్ అంతా తీసుకొని ఇప్పుడు మళ్ళీ మీరు తిరుపతి జోలార్పేట రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి అరుణాచలం నుంచి డైరెక్ట్ తిరుపతి బస్సు ఉంటుంది. లేదంటే మీకు బస్సు అవైలబుల్ లేకపోతే వేలూరు బస్సు ఎక్కేసేయండి. కాట్పాడి అంటుంటారు, కాట్పాడి వేలూరుకి 5 కిలోమీటర్స్ అరౌండ్ అంతే తేడా ఉంటుంది. కాట్పాడికి వెళ్ళిరనుకో బొచ్చడి ట్రైన్స్ ఉంటాయి, మస్తు ట్రైన్స్ ఉంటాయి. ఆ ట్రైన్ ఎక్కైనా మీరు మళ్ళీ
కాట్పాడి టు తిరుపతి వెళ్ళొచ్చు. లేదంటే వేలూరు నుంచి కూడా మీకు డైరెక్ట్ బస్సు ఉంటుంది. తిరుపతి బస్సు ఎక్కిరంటే మళ్ళీ అదొక 4-5 అవర్స్ జర్నీ ఉంటుంది. అక్కడ నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతిలో విష్ణు నివాసం లేదా శ్రీనివాస నివాసం దగ్గర టోకన్స్ తీసుకోండి. టోకన్ మీకు ఇప్పుడైతే 4కో 3కో ఇస్తున్నారు. ఒకప్పుడు ఒక్కొక్కలాగా ఇస్తుండే, ఎప్పుడెప్పుడు మారుస్తారో అది అర్థం కాదు క్లియర్గా. 3-4కి ఇచ్చే టోకన్స్కి 12 గంటల నుంచే లైన్ ఉంటుంది బ్రో. అదొక పెద్ద టార్చర్ మీకు. లక్కీగా టోకెన్ దొరికింది అనుకో, ఇక నీ అంత అదృష్టవంతుడు ఎవ్వడు ఉండడు బ్రో. అంతే అనుకో. అక్కడ టోకెన్ తీసేసుకొని విష్ణు నివాసం దగ్గర క్లాక్ రూమ్ ఒక లాకర్ తీసేసుకోండి. మీ ఆధార్ కార్డు ఇస్తే, ఆధార్ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ కొని ఇస్తే మీకు ఒక లాకర్ ఇస్తారు. అది కూడా ఫ్రీ. ఆ లాకర్లో అన్నీ పెట్టేసుకొని స్నానం చేసి మీకు వచ్చిన టైమింగ్ బట్టి ముందు కూడా అలౌ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేపు మధ్యాహ్నం 12 గంటలకి దర్శనం వచ్చింది అనుకో టోకెన్ పైన, మీరు మార్నింగ్ అయినా వెళ్ళొచ్చు, నైట్ కూడా వెళ్ళొచ్చు. బట్ ఒక్కొక్కసారి అలౌ చేయట్లేదు. మొన్న మాకు కూడా అదే జరిగింది. వెళ్ళిపోండి, దర్శనానికి వెళ్ళిపోండి, బస్సు ఎక్కేసేయండి. 80 రూపాయలు 90 రూపాయలు టికెట్ ఉంటుంది. ఏసీ అయితే 90, ఏసీ అయితే 100 అప్ అండ్ డౌన్ 190 రూపీస్ అవుతుంది. నార్మల్ బస్ అయితే 80 రూపాయలలో ఎక్కొచ్చు. పైనకి ఎక్కి పోయి స్వామిని దర్శనం చేసుకొని అక్కడే వేగమాంబ దగ్గర అన్నదానం ఉంటుంది. తిరుపతి అన్నదానం ఫేమస్ బ్రో, సూపర్ ఉంటుంది. అక్కడే తిని మళ్ళీ సేమ్ కిందికి వచ్చి మీ లాకర్లో నుంచి తీసేసుకొని లాకర్ వాళ్ళకి సబ్మిట్ చేసే లాకర్కి వాళ్ళకి సబ్మిట్ చేసేసి సేమ్ తిరుపతి టు హైదరాబాద్. మీరు మ్యాక్సిమం ట్రైన్ టికెట్స్ దొరకడం చాలా కష్టం, స్లీపర్ దొరకడం చాలా కష్టం. ఏసీ అట్లాంటివి అప్పుడప్పుడు అవైలబుల్ ఉంటాయి. మాకు లక్కీగా అవైలబుల్ ఉండి మేము థర్డ్ ఏసీలో బుక్ చేసుకున్నాం మొన్న. బట్ మీకు అవైలబిలిటీ బట్టి లేదంటే బస్సు కూడా ఎక్కొచ్చు. బస్సు అయితే మీకు కేవలం 7కి స్టార్ట్ అవుతాయి. ఈవినింగ్ నైట్ 7కి స్టార్ట్ అవుతాయి. 7 నైటే నడుస్తాయి కాబట్టి మీరు బస్ ఎక్కి మీ అవైలబిలిటీ బట్టి, లేదంటే జనరల్లో కూడా వెళ్ళొచ్చు. 220 రూపాయలు 250 రూపాయల జనరల్ టికెట్ తీసుకొని ఇక మీరు అప్పటికే చల్లగా అయిపోయి ఉంటారు బ్రో, మీకు ఓపుకుండదు. సో ఖచ్చితంగా మీరు ఇదే ట్రైన్ ఎక్కుతారు. సారీ, మీరు కొంచెం కంఫర్ట్గా చూసుకుంటారు కాబట్టి బస్ ఎక్కడమా ట్రైన్లో టికెట్ దొరికిందా దాన్ని బట్టి మీరు రిటర్న్ రావాల్సి ఉంటుంది. అరౌండ్ ఇదంతా ఖర్చు మీకు జర్నీ ఖర్చు మాత్రం కేవలం 3,000 కంటే ఏం ఎక్కువ కాదు బ్రో. 3,000 కంటే ఎక్కువ కాదు. ఖర్చు ఎంత వచ్చేదంటే ఫుడ్ ఖర్చు, మీరు ఉండే స్టే ఖర్చు మాత్రమే వస్తుంది. మీరు ఈ 5,000లో ఏమేమి కవర్ చేసారు? సారీ, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, త్రివేంద్రంలో మీరు కోవెలం బీచ్ కూడా వెళ్ళొచ్చు బ్రో. వర్కాల బీచ్ వెళ్ళినామన్నా మేము, కానీ కోవెలం బీచే బెటర్ బ్రో నాకు తెలిసి. కోవెలం బీచ్ కూడా వెళ్ళొచ్చు. మీరు దర్శనం చేసుకున్న తర్వాత మీకు రూమ్ చెక్అవుట్ టైం ఉంది, లేదంటే నైట్ వచ్చారు కాబట్టి నైటే చేసుకోవచ్చు. బీచ్లోకి వచ్చారు, ఎంజాయ్ చేయొచ్చు. బీచ్కి వెళ్ళి బీచ్ కూడా పోయి రావచ్చు. అయితే ఇప్పుడు మీరు ఈ 5,000 బడ్జెట్లో ఏమేమి కవర్ చేస్తున్నారంటే, స్వామిని అయ్యప్ప స్వామిని చూస్తారు, శబరిమల సన్నిధానం. సెకండ్ అనంత పద్మనాభ స్వామిని. నెక్స్ట్ కోవెలం బీచ్ లేదా వర్కాల బీచ్ ఏదో ఒక బీచ్కి వెళ్తారు. అక్కడ నుంచి కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ వస్తారు. ఈషా ఫౌండేషన్ ఆదియోగి స్టాచ్యూ దగ్గరకు వస్తారు. అక్కడ నుంచి అరుణాచలం నుంచి తిరుపతి. ఓవరాల్గా మీరు 6 ప్లేసెస్ 1 వీక్ టైంలో కేవలం 5K బడ్జెట్లో కవర్ చేస్తున్నారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అయితే మీరు శబరిమల వెళ్ళాలనుకునే ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొక విషయం, మీకేమైనా ఇంకా అర్థం కాలేదు, ఇంకేమైనా కావాలి, ఇక్కడ ఏం చేయాలి బ్రో అని అనుకుంటే, మీరు శబరిమల వెళ్తున్నారంటే నాకు DM చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను క్లియర్గా గైడ్ చేస్తాను. ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. శబరిమల ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. స్వామి శరణం. థ్యాంక్ యూ.